ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వామ్మో, ఒక ఆడది తన వల్ల మీకు జరిగేది ఇదే. ఈ విషయం పండితులే చెబుతున్నారు. అయితే ఆడదాని వల్ల మీకు ఏం జరుగుతుంది? అలాగే ఆ ఆడ మనిషి ఎవరు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8125771016. మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది. గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు. కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి. గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరిగి తీరుతుంది. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా? అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి. గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు తులారాశి వారికి సాధారణమైన రోజు కాదు. ఈరోజు ఆకాశంలోని గ్రహస్థితులు, చంద్రుడి దిశ, శుక్రుడి ప్రభావం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పరిణామాన్ని సృష్టిస్తున్నాయి. ప్రముఖ జ్యోతిష్య పండితులు చెబుతుందేంటంటే, ఒక ఆడదాని వల్ల ఈరోజు తులారాశి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఇది మంచిదా చెడ్డదా అనేది మాత్రం మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీ యొక్క 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది సంబంధాల స్థానమని పండితులు చెబుతున్నారు. అలాగే శుక్రుడు మీ రాశి అధిపతి కన్యా రాశిలో స్థితి చెందుతున్నాడు. దీని అర్థం ఏమిటంటే, మీ చుట్టూ ఉన్న స్త్రీల నుండి వచ్చే ప్రభావం ఈరోజు మీ యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. కొంతమందికి ఇది ప్రేమ సంబంధం కావచ్చు. మరికొందరికి పనిస్థలంలో ఒక స్త్రీతో మాట తేడా కావచ్చు. ఇంకొంతమందికి మాత్రం ఆ స్త్రీ దేవత స్వరూపినిగా మారి మీ యొక్క జీవితంలో వెలుగుని తీసుకుని వస్తుంది. పండితులు చెబుతుందేంటంటే, ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ ఫోన్లో కాని లేదా మీ ముందుకు కాని ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ మాటల్లో ఏదో మాయ ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. కాని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లో మీ యొక్క భవిష్యత్తుకు కీలకమైన సూచన దాగి ఉంటుంది. ఒక పాత ప్రేమ మళ్లీ మెలకువ తెచ్చుకోవచ్చు. లేదా మీకు దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. కొందరికైతే ఏమిటి ఇది నిజమేనా అనే షాక్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. పనిచేసేవారు ఒక స్త్రీ సహచర్యాలి వల్ల చిన్న గందరగోళం ఎదుర్కోవచ్చు. ఆమె ఇచ్చిన మాటల వల్ల లేదా తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. కాని పండితులు ఏం చెబుతున్నారంటే, ఆమె ఉద్దేశం చెడు కాదు, పరిస్థితులు అలా మలుస్తున్నాయని. మీరు కోపానికి లోను కాకుండా ప్రశాంతంగా స్పందిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ఒక స్త్రీ అధికారి మీ యొక్క ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ 2 పరిణామాలు వామ్మో అనిపించేలా మారవచ్చు. ఒకటి షాక్, ఇంకొకటి ఆశ్చర్యం. ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే శుక్రుడి ప్రభావం వల్ల స్త్రీల ద్వారా ధనలాభం కూడా సాధ్యమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎవరో ఒక స్త్రీ వ్యక్తి మీకొక ఆఫర్ ఇవ్వవచ్చు. అది బిజినెస్ అవకాశమా లేక డబ్బు రాబడి మార్గమా అనేది మీకు తర్వాత స్పష్టమవుతుంది. కాని ఒక హెచ్చరిక ఉంది. ఆ ఆఫర్లో త్వరగా నిర్ణయం తీసుకోకండి. చిన్న అక్షరాలను కూడా చదవండి. ఈరోజు తులారాశివారు దుర్గాదేవి లేదా లలితా త్రిపుర సుందరీదేవిని పూజ చేయటం వల్ల ఆ స్త్రీ ప్రభావం మీ యొక్క జీవితంలో మంచిగా మారుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్య ఓం శ్రీ విద్యాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది నెగటివ్ శక్తులను తొలగించి స్త్రీ వల్ల కలిగే నష్టాలను సానుకూలంగా మారుస్తుంది. ఎవరో ఒక స్త్రీ మీ గుట్టును తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చు. జాగ్రత్త పడండి. అలాగే మీ మాటలు ఎక్కువగా అందరి ముందు బయటపెట్టకండి. ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ విషయంలో అవును అనటానికి ముందు 2 సార్లు ఆలోచించండి. పాత విరోధనల నుండి జాగ్రత్త. వారు మిత్రురాలిగా నటించి కొత్త గందరగోళాన్ని సృష్టించవచ్చు. జాగ్రత్త పడండి.
మరోవైపు ఈరోజు ఆడదాని వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతమైన శుభ పరిణామం కూడా జరగవచ్చు. ఒక స్త్రీ వ్యక్తి మీకు అండగా నిలిచి పెద్ద సహాయం చేయవచ్చు. మీరు ఊహించని చోటి నుండి ఆశ కలుగుతుంది. ప్రత్యేకంగా వ్యాపారంలో ఉన్నవారు ఒక స్త్రీ కస్టమర్ లేదా ఒక స్త్రీ భాగస్వామి వల్ల పెద్ద ఆర్డర్ని కాని లేదా లాభాన్ని కాని పొందవచ్చు. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని గణనీయంగా పెంచుతుంది. పండితులు చెబుతుంది ఏంటంటే ఈరోజు మీ చుట్టూ స్త్రీ శక్తి మోగుతుంది. అది పరీక్ష రూపంలో రావచ్చు, ఆశీర్వాద రూపంలో రావచ్చు. మీరు మనస్సు స్థిరంగా ఉంచితే అది శుభదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కర్మ ఫలితాల సమయమని చెప్పాలి. గతంలో మీరు చేసిన పనులు, మీరు చూపిన ప్రేమ, మీరు చేసిన సహాయం ఇవన్నీ ఇప్పుడు ఫలితమిస్తాయి. ఆ ఫలితాన్ని తెచ్చేది ఒక ఆడదాని రూపంలో ఉంటుంది. చూశారు కదండి, తులారాశి వారికి 2025 నవంబర్ 5వ తేదీ దినఫలాలు ఎలా ఉన్నాయి, ఆడదాని వల్ల ఏం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.